రంగారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలం మొగలాన్పల్లి గ్రామానికి చెందిన కల్లు గీత కార్మికుడు విఠల్ గౌడ్కు లైసెన్స్ ఇవ్వకుండా ఎక్స్చేంజ్ కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నీరా ఆరోగ్యానికి మంచిదని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ దానికి భిన్నంగా అపారి శాఖ వ్యవహరిస్తోందని, నీరా ఫీవర్ కళ్ళు అమ్ముకుందామంటే అలా కాకుండా కల్తీ కళ్లకు ప్రోత్సహిస్తూ అసలైన గీతా కార్మికులను పక్కకు పెడుతూ చెట్టు కూడా ఎక్కడం రాని వారికి 1,00,000 కోట్ల లైసెన్సు పట్టు అన్న చందంగా వివరిస్తున్నారని అన్నారు. నా సొంత పొలంలో ఈత చెట్టుకు గీతకు వచ్చాయని, ప్రస్తుతం నాణ్యమైన కళ్ళు వృత్తిపరంగా అమ్ముతాను అంటే నాకు అమ్మనీయకుండా కొత్త బాధి సొసైటీ వాళ్లకు బాన్స్వాడ ఎక్స్చేంజ్ సీఏ అప్పచెప్పడం వెనకాల మతలబ్ ఏమిటని, నాకు న్యాయం జరగకపోతే దీనిపై నేను ఎక్కడి వరకైనా వెళ్తానని అన్నారు. సొసైటీ తిరుమలాపూర్లో కలువు అందరు 3,000 తీసుకో, ఆ చెట్లు అదనంగా అలాగే 300 కాడికి చెట్టుకు 300 కాడికి వాళ్ళకి ఇచ్చేయి. నువ్వు గీయక అంటున్నారు. ఇది ఏందో మతలబ్ నాకు అర్థమైతలేదు. నేను స్వచ్ఛందంగా నీర పెట్టుకొని చెట్టు ప్యూర్ అమ్ముకుందాము అని నేను సొంతం మొగలాన్పల్లి తాండా శివారులో నేను 500 ఈత చెట్లు గవర్నమెంట్ ఇచ్చింది. నేను 700 పెద్దాపూర్ నుంచి తెచ్చి సొంతం ఖర్చు పెట్టుకొని నేను ఈరోజు పెద్దగా చేసి ఈరోజు గీసుకొని బతుకుదామంటే వాళ్ళు నాకు ఎలాంటిది ముంగడ వాళ్ళనిస్తలేరు. ఇస్తామంటారు, ఇయ్యమని చెప్తున్నారు. డైరెక్ట్గా నేను కలెక్టర్ దగ్గరికి పోయినా, కలెక్టర్ దగ్గర పోయినా వాళ్ళు ఇస్తామంటారు, తర్వాత ఇయ్యమంటారు. ఇది మొత్తం సిఐ కారణం. సిఐ నాకు మొత్తానికి లైసెన్స్ రాకుండా అడ్డుపడుతున్నాడు. మొత్తం బాన్స్వాడ సిఐఏ నాకు లైసెన్స్ రాకుండా అడ్డుపడుతున్నాడు. నేనేం చేస్తున్నా అంటే అధికారులకు రిక్వెస్ట్ చేస్తున్నా. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెప్తుంది, చెట్ల కళ్ళు ప్రోత్సహిస్తున్నది, నీరాకు చెట్ల కళ్ళు అమ్ముకోమంటున్నది. కానీ వీళ్ళేమో నాకు ప్రోత్సహిస్తలేరు. వాళ్ళకు సంఘంకు ప్రోత్సహిస్తున్నారు. సంఘంకు కలువు 3,000 రూపాయలు తీసుకో, అలాగే చెట్లు అమ్ముకో, ఇవన్నీ నాకు ఇబ్బందులు బాగా పెడుతున్నారు. దయచేసి నేను అధికారులకు ఏం చెప్తున్నా అంటే నేను చెట్ల కళ్ళు నీరా పాయింట్ పెట్టుకొని అమ్ముకుందామంటున్నా. నాకు సహకరించి కలెక్టర్ కానీ, ఎక్సైజ్ సంబంధించిన పై అధికారులు కానీ నాకు లైసెన్స్ ఇచ్చి ఆదుకుంటే నేను బతుకుతా. లేకపోతే నేను 5 లక్షలు ఖర్చు పెట్టినా. ఈరోజు నాకు వేరే దారి లేదు, నాకు ఇది వేరే సోర్స్ లేదు, నాకు వేరే పని చేయడం అంటే లేదు. నేను చెట్లు తీసుకునే బతుకుతాను. మరి మాకు లైసెన్స్ లేకపోతే నా పిల్లలు కానీ నేను కానీ రోడ్డు మీద పడే పరిస్థితి ఉంది. అందుకే మీ ఛానల్ ద్వారా నేను తెలియజేస్తున్నాను.